హే హాయ్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ ఊరు వెళ్తున్నారు. మా ప్లేస్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు అండ్ హైదరాబాద్ నుంచి స్వీడన్ అనమాట తను వెళ్తుంది. మా ఫాదర్ వచ్చారు పిక్ చేసుకోవటానికి ఇక్కడ ఇంటికి. అండ్ ఇక్కడ నుంచి నేను, మా మమ్మీ, మా అత్తయ్య అండ్ హస్బెండ్ మేమందరం కలిసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాము రైల్వే స్టేషన్కి. సో ఇక్కడైతే నేను ఎదురొస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్నాము. బట్ మా హస్బెండ్ ఏమన్నారంటే వద్దు, అక్కడికి వచ్చినా ఎక్కువ ఉండే టైం కూడా ఉండదు అని చెప్పారు. బట్ తన మాట కూడా విందాంలే అని నేనైతే డ్రాప్ అయిపోయాను, వెళ్ళలేదు. లేకుంటే మా ఫాదర్ వెళ్దామనే అన్నారు. ఇంకా హస్బెండ్ అలా అనేసరికి సరే ఓకేలే ఇక్కడ సెండ్ ఆఫ్ ఇద్దాం అన్నట్టు మేము ఇంకా స్టేషన్కి వెళ్ళాం. ఇక్కడ మేము ఉన్న ప్లేస్ నుంచి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసే టైంలో కూడా తను రీచ్ అయితే కాలేదు. ఇక్కడ నుంచి స్టేషన్కి ఒక 15 మినిట్సే పడుతుంది. చాలా దగ్గర అనమాట మాకు స్టేషన్. అండ్ వెళ్ళే దారిలో అయితే ఆంజనేయ స్వామి కూడా కనిపించారు. క్షేమంగా వెళ్ళి రావాలి అని కోరుకున్నాను. అండ్ వెళ్ళే దారిలోనే చర్చ్ కూడా కనిపించింది. జీసస్కి కూడా ప్రే చేసేసాను అనమాట, లైక్ మంచిగా వెళ్ళి రావాలి అని. అండ్ మేమైతే స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్కి వచ్చిన ఒక 20 మినిట్స్కి అయితే ట్రైన్ వచ్చేసింది. అండ్ హస్బెండ్ లగేజ్ తీసుకుంటున్నారనమాట దిగేసి. నాకైతే బాధ ఉంటుంది కదా, ఎందుకు ఉండదు, కానీ నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. బికాస్ ఏడుస్తా పంపించొద్దు అని అమ్మ చెప్పారు. ఏడవద్దు, చాలా దూరం వెళ్తున్నారు కదా, హ్యాపీగా పంపించాలి అని. నేను ఏడ్చి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనైతే ఇంత స్ట్రాంగ్గా ఉంటానని అయితే నాకు తెలియదు. లిటరలీ నేను ప్రతి చిన్నదానికి ఏడుస్తానమాట. ఫస్ట్ నాకు టీయర్స్ వచ్చేస్తాయి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మైట్ బి. ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే బాగా ఎమోషనల్ అయిపోతాను. బట్ దిస్ టైం ఏంటంటే నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, ఐ షుడ్ నాట్ క్రై అని. బట్ నేనైతే ఏడవలేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. అలానే పంపించాను. ఎందుకు వచ్చేస్తారు కదా, నాకు ఇక్కడ అందరు ఉన్నారు కదా అని అనుకున్నాను. అండ్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఆగుతుంది కదా, సూపర్ ఫాస్ట్. ఇంకా వెళ్ళిపోయారనమాట హస్బెండ్. తనైతే తన ఫ్రెండ్స్ అనమాట, బ్లూ షర్ట్ అన్న అండ్ పింక్ షర్ట్ అన్న, తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు తనకి సెండ్ ఆఫ్ చేయడానికి. అండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. మీకు ఒక బుజ్జి బేబీని చూపిస్తాను, గర్ల్ బేబీ, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో యాడ్ చేశాను క్లిప్. సో హస్బెండ్కి బాయ్ చెప్పేద్దాం, బాయ్ బాయ్. అండ్ నాకైతే లాస్ట్లో ఇంకొకసారి క్యాప్చర్ చేయాలి అనిపించింది మిర్రర్లో నుంచి, బట్ కుదరలేదు. నాకైతే దగ్గరికి వెళ్ళే వరకు కనిపించలేదు పర్సన్. అండ్ లాస్ట్లో బాయ్ చెప్పేసరికి ట్రైన్ మూవ్ అయిపోయింది. కొంచెం సేపు ఆగొచ్చు కదా అనుకున్నాను, కానీ ఆగరు కదా. ఓకే బాయ్ బాయ్ అయిపోయింది. తినే ఆ క్యూట్ బేబీ గర్ల్ మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అనమాట, చాలా బాగుంది కదా, క్యూటీ. చూడండి నేనైతే సూపర్ హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. ఇదే అనమాట పిక్చర్. అండ్ మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే పీపుల్. బాయ్.